నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, జ్యేష్ఠ శుద్ధ పౌర్ణిమ రోజు మీరైతే ఒక యాగం నిర్వహిస్తున్నారు. మళ్ళీ శ్రీ అష్టలక్ష్మి సహిత కమలాత్మిక మహాయాగం అయితే నిర్వహిస్తున్నారు. మళ్ళీ ఈ యాగంలో ఎవరు పాల్గొనొచ్చు, ఏ రోజు నిర్వహిస్తున్నారు, దాని వివరాలు ఏంటి ఒకసారి తెలియజేయండి. సాధారణంగా మనకు ఈ పరాభవనామ సంవత్సరంలో అధిక జ్యేష్ఠమాసం వచ్చింది, తర్వాత నిజ జ్యేష్ఠమాసము. అందులో విశేషింటి ఏంటంటే తల్లి, ఈ సంవత్సరంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, తర్వాత మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి అంతా. దాని ప్రభావం కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం పడుతుంది. డీజిలు, పెట్రోలు, బంగారం రేట్లు కావచ్చు. అంటే ఈ దేశం మొత్తం ఈ సంవత్సరము ఆర్థికంగా, తర్వాత రాజకీయంగా, సాంకేతికంగా అన్నిటి పరంగా సమతుల్యాన్ని కోల్పోతుందన్నమాట. దీన్ని దృష్టిలో ఉంచుకొని లోక కళ్యాణార్థం అష్టలక్ష్మి సహిత కమలాత్మిక మహాయాగాన్ని జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఈ నెల 29వ తారీఖు సోమవారం అవుతుంది. ఆ రోజు మనం నిర్వహిస్తున్నాం. ఇందులో విశేషించి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య ప్రతి మనిషికి ఉంటూనే ఉంటుంది జీవితంలో. వాళ్ళందరినీ ఉద్దేశించి వాళ్ళ సమస్యలు తొలగిపోయి అందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇది జరుగుతూ ఉందన్నమాట. ఓకే, తప్పకుండా గురుగారు. మళ్ళీ ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఈ యాగంలో కూర్చోవచ్చు అంటారు? ఎవరెవరు కూర్చోవచ్చు? ఈ యొక్క అష్టలక్ష్మి సహిత కమలాత్మిక మహాయాగంలో విశేషంగా మనకు 8 మంది, మనందరికీ తెలుసు 8 లక్ష్ములు ఉన్నారు. ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ఇలా మనకు మొత్తం 8 మంది ఉన్నారు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే మనము మొత్తం నవకుండాత్మక హోమం తల్లి, 9 హోమగుండాలు. ఈ 9 హోమగుండాల్లో సంతానం లేనటువంటి వాళ్లకు సంతాన లక్ష్మి హోమగుండం అని ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ ఎవరికైతే పెళ్ళై ఎంతో కాలమైనా కానీ సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు, అలానే కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఈ సంతాన లక్ష్మి యాగం దగ్గర కూర్చోవచ్చు. అలానే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, తర్వాత మిగిలిన విద్యార్థులు ఎవరైనా కానీ విద్యాలక్ష్మి హోమగుండం ఉంటుంది. చక్కగా ఆ విద్యాలక్ష్మి హోమగుండం దగ్గర కూర్చుంటే వాళ్లకు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి దాంట్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, మిగతా దాంట్లో ఈ పోటీ తత్వంతో కూడినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్నతమైనటువంటి మార్కులు రావడము, పరీక్షల్లో ఉత్తీర్ణత స్థానాలు రావడము అనేది జరుగుతుంది. అలానే విజయలక్ష్మి కావచ్చు, ఇట్లా గజలక్ష్మి, ఇది ప్రత్యేకంగా పొలిటికల్ విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఎవరైతే రాజకీయాల్లో, ఇప్పుడు మనకు అన్ని ఎలక్షన్స్ రాబోతున్నాయి, రాజకీయాలు చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రాజకీయాల్లో పై స్థాయికి రావాలి, ప్రజల యొక్క ఆదరణ పొందాలి అనేటటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గజలక్ష్మి యాగం దగ్గర కూర్చోవాలన్నమాట. ఇలా 8 మంది మహాలక్ష్మీదేవులు, ఒక్కొక్క మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి హోమగుండం ఉంటుంది. అది ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క యాగము అన్ని వర్గాల వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఎం చింతయతే కామం తం తం ప్రాప్నోతి వాప్నుయాత్ అన్నట్టుగా ఈ అష్టలక్ష్మి సహిత కమలాత్మిక యాగంలో ఎవరు పాల్గొన్నా వాళ్లకు కావలసినటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి. తప్పకుండా గురుగారు. అంటే ఏ రోజు నిర్వహిస్తున్నారు, ఎక్కడ? ఇది వచ్చేసి ఈ నెల 29వ తారీఖు సోమవారం రోజున ఉదయం 6 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనము, తర్వాత విశేష మండపస్థిత అంటే శ్రీచక్రాకృత విశేష మహాలక్ష్మి ఆరాధన, అగ్ని ప్రతిష్ట, ఈ మహాలక్ష్మి యాగము, ఈ కార్యక్రమాలన్నీ కూడా మధ్యాహ్నము 2 గంటల వరకు జరుగుతాయి. తర్వాత చక్కగా బ్రాహ్మణ భోజనములు ఇవన్నీ కూడా సందర్భం, యాగానికి వచ్చిన వాళ్ళందరికీ దీక్షా భోజనాలు అన్నీ జరుగుతాయి. సాయంత్రం భోజనాలు అయిపోయిన తర్వాత 5 గంటల నుంచి సాంస్కృతిక కార్యకలాపాలు జరుగుతాయమ్మ. అలా 29వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్లో మణికొండలో సాయి ఐశ్వర్య లేఅవుట్, సాయి ఐశ్వర్య కాలనీలో సాయిబాబా దేవాలయం, లాంకో హిల్స్కి దగ్గరే
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర లాంకో హిల్స్కి దగ్గరలో ఈ సాయిబాబా దేవాలయంలో మనం జరిపిస్తున్నాము. గురువుగారు చేసే హోమంలో ఎవరు పాల్గొనాలి అనుకున్నా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి గురువుగారి ద్వారా డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ.